హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎగ్ బుర్జీని మరింత టేస్టీగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. దీనికి ముందుగా 4 eggs తీసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా బౌల్లో తరిగి పెట్టుకున్నాను. 5 వెల్లుల్లి రెమ్మల్ని ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చిని ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు 2 రెమ్మల్ని తీసుకున్నాను. ఆయిల్ తగినంత తీసుకున్నాను. పసుపు చిటికెడు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఈ రెండింటిని ఈ విధంగా కలయబెట్టుకుని ఇప్పుడు వెల్లుల్లిని కూడా యాడ్ చేశాను. కరివేపాకుని కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఇవి మగ్గటానికి సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే ఇవి త్వరగా మగ్గుతాయి. అందుకని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకుని ఈ విధంగా బాగా కలయబెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా కలయబెట్టుకోండి. సో ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5-10 నిమిషాలు ఉంచుకోండి. మూత తీసిన తర్వాత ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గుతున్నాయండి. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేశాను. ఈ విధంగా కలయబెట్టుకోవాలి. సో ఒక 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు బాగా అడుగు అంటకుండా ఈ విధంగా కలయబెట్టుకోండి. ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అడుగు అంటకుండా కలయబెట్టుకోండి. కారం యాడ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకోవాలండి. సో ఇప్పుడు మూత తెరిచి చూస్తే ఈ విధంగా అయింది. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేశానండి. ధనియా పౌడర్ యాడ్ చేయటం వల్ల మరింత టేస్టీ వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేశానండి. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకుండా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు కలపండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాగా కలుపుకోండి అడుగు అంటకుండా. ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. 2 మినిట్స్ తర్వాత బాగా పొడి పొడిలాడుతుంది చూడండి. సో ఇదే అండి మనకు కావాల్సిన ఎగ్ బుర్జీ. ఈ విధంగా బాగా పొడి పొడిలాడుతుంటే తింటానికి బాగుంటుంది. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో మనకు కావాల్సిన ఎగ్ బుర్జీ మరింత టేస్టీగా తయారైపోయిందండి. దీన్ని నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. సో ఇదేనండి మనకు కావాల్సిన ఎగ్ బుర్జీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.